సచివాలయాల్లో ఇంటి స్థలాల రిజిస్ట్రేషన్‌కి సంబంధించి చాలామంది చాలా ప్రశ్నలైతే అడగడం జరిగింది. ముఖ్యంగా అప్లికెంట్ పేరు తప్పుగా ఉందని, లేదంటే ప్లాట్ నంబర్ తప్పుగా ఉందని, ఆధార్ నంబర్ తప్పుగా ఉందని, లేదా సరిహద్దులే తప్పుగా ఉన్నాయని, ఇలా చాలామంది కామెంట్స్‌లో అయితే అడిగారు. ఇలాంటి వాటికి అన్నిట్లికి కూడా రిజిస్ట్రేషన్ అనేది పెండింగ్‌లో అయితే ఉంచారు. వాటికి ఇప్పుడు రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా పూర్తి చేయాలో చూద్దాం. అలాగే కొంతమందికి పట్టా ఇచ్చిన తర్వాత ఆ పట్టా తీసుకున్న వ్యక్తి అయితే చనిపోవడం జరిగింది. ఇలాంటి సందర్భంలో ఆ పట్టా కలిగిన వ్యక్తికి సంబంధించిన కుటుంబ సభ్యులకి ఆ పట్టా ఇస్తారా? లేదంటే ఇవ్వరా? ఇలాంటి వివరాలు కూడా మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. కాబట్టి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ముందుగా చూసినట్లయితే వివరాల్లో ఏమైనా తప్పులు ఉన్నట్లయితే అంటే అప్లికెంట్ పేరు కానీ, వాళ్ళ రిలేటివ్ పేరు కానీ, లేదంటే రిలేషన్ కానీ, లేదా ఆధార్ నెంబర్ అనేది తప్పుగా ఉండడం, లేదంటే ప్లాట్ నెంబర్ అనేది తప్పుగా ఉండడం, లేదా బౌండరీస్ అంటే సరిహద్దులు ఏవైతే ఉన్నాయో ఆ వివరాల్లో ఏమన్నా తప్పులు ఉండడం వల్ల, ఇలాంటి వివరాల్లో ఏమన్నా తప్పులు ఉన్నట్లయితే వాటిని ఎంఆర్ఓ లాగిన్‌లో అంటే తహసీల్దార్ లాగిన్‌లో మార్చి మళ్ళీ మీకు రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరుగుతుంది. త్వరలోనే మీ వీఆర్ఓ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మిమ్మల్ని అయితే కాంటాక్ట్ అవుతారు. మీ యొక్క వివరాలు వారికి ఇచ్చినట్లయితే తహసీల్దార్ లాగిన్‌లో ఆ వివరాలైతే మార్చి అంటే ఏ వివరాలైతే తప్పుగా ఉన్నాయో ఆ వివరాలైతే మార్చి త్వరలోనే మీకు మళ్ళీ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇక పట్టా ఎవరికైతే ఇచ్చారో ఆ వ్యక్తి చనిపోతే అలాంటి సందర్భాల్లో 2 ఆప్షన్లు అయితే ఉన్నాయి. మొదటిది చనిపోయిన వ్యక్తికి లీగల్ హెయిర్ ఎవరు లేరని. అంటే ఆ వ్యక్తికి కుటుంబీకులు ఎవరు లేరని ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసి అక్కడితో ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది క్లోజ్ చేయొచ్చు. ఒకవేళ ఆ వ్యక్తికి అంటే ఎవరికైతే పట్టా ఇచ్చారో ఆ వ్యక్తికి వారసులు ఎవరైనా ఉన్నట్లయితే లీగల్ హెయిర్‌గా ఎవరైతే వారసులు ఉన్నారో వారి పేరనేది యాడ్ చేయడానికి అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా రిజిస్ట్రేషన్‌కి లీగల్ హెయిర్‌గా మీరు ప్రూఫ్ కూడా చూపించాలి కాబట్టి సర్టిఫికెట్లు అయితే అవసరమవుతాయి. ఎవరైతే చనిపోయారో అంటే ఇంటి పట్టా కలిగిన వ్యక్తి ఎవరైతే చనిపోయారో వారి వారసులని నిరూపించుకోవడానికి డెత్ సర్టిఫికేట్ కావాలి. అలాగే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ లాంటివి అవసరం అవుతాయి కాబట్టి ఆ వివరాలతో మీరు రెడీగా ఉన్నట్లయితే మీ వీఆర్ఓ త్వరలోనే మీకు ఆ ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తారు. ఆ ప్రూఫ్‌తో మీరు ఆ లీగల్ హెయిర్ కింద ఆ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసి ఆ పట్టా రిజిస్ట్రేషన్ అనేది మీరైతే కంప్లీట్ చేసుకోవచ్చు. అలాగే రిజిస్ట్రేషన్ పేరొచ్చి ఇనెలిజిబుల్ అయిన వారు ఉన్నారు కదా! వారిని ఇనెలిజిబుల్ చేయడానికి కూడా ఇప్పుడు అవకాశం అయితే ఉంది. అంటే కొంతమందికి ఇనెలిజిబుల్ అయినా సరే రిజిస్ట్రేషన్ కోసం పేర్లయితే రావడం జరిగాయి. అలాంటి వారిని ఈ తహసీల్దార్ లాగిన్‌లో ఇనెలిజిబుల్ చేయడానికి అవకాశం అయితే ఉంది. అలాగే మరికొంతమంది 90 రోజులకు సంబంధించి ఇళ్ల పట్టాకి అప్లై చేసిన తర్వాత ఎలిజిబుల్ అయితే అయ్యారు. కానీ వారికి ఇంకా ఇంటి పట్టా ఇవ్వలేదు. ప్రభుత్వం స్థలం కూడా సేకరించలేదు. అయినా సరే వారి పేర్లయితే రిజిస్ట్రేషన్ కోసం అయితే రావడం జరిగాయి. అలాంటి పేర్లు కూడా ఈ పంచాయతీ సెక్రటరీ లాగిన్‌లో క్లియర్ చేయాలి కాబట్టి అలాంటి వారికి కూడా ఆప్షన్ అయితే ఇచ్చారు. అది కూడా ఏ ఆప్షన్ అంటే ఇంకా అటువంటి వారికి స్థలం చూపించలేదు. లేదంటే ఇంకా పట్టా అనేది ఇవ్వలేదు. ఇలాంటి ఆప్షన్‌లయితే సెలెక్ట్ చేసి వారి పేరైతే ప్రస్తుతానికి రిమూవ్ చేయడానికి అవకాశం అయితే ఇచ్చారు.